హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా. ఇవాళ ఫస్ట్ టైం అమెరికాలో బీచ్కి వచ్చాను. ఎప్పుడూ చూడని లైట్ హౌస్కి వచ్చాను. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా. మరి మా అప్డేట్స్ మీ ఫోన్లోకి రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టండి ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఈస్ లైక్ పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వచ్చేసి సవానా డౌన్ టౌన్. చాలా బాగుంటుంది వీడియో అయితే. సవానా బీచ్ కూడా ప్లెజెంట్గా చాలా బాగుంది. మనకేం తెలియకపోయినా ఇక్కడికి వచ్చి బస్ టూర్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇది ఇంతకు ఎక్కడంటే సవానా సిటీ, జార్జియా స్టేట్. ఇది అట్లాంటా నుంచి 4.5 hours జర్నీ, లైక్ 290 miles. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్తుంది సవానా లైట్ హౌస్కి. ఆల్మోస్ట్ 5 hours కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, లేదంటే 1 day వేస్ట్ అయిపోయినట్టే. సో అందుకని మేము ఒక ప్లేస్ అయినా కవర్ చేద్దామని చెప్పి కొంచెం మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అమెరికాలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది వెదర్. మాకైతే ప్రస్తుతానికి బాగానే ఉంది. పొద్దున్న పిజ్జాలు, బర్గర్లు ఏం తింటామని చెప్పి చక్కగా మార్నింగ్ పొంగనాలు వేసుకొని చట్నీ వేసుకొని వచ్చేసాము. ఇంకా నాన్ స్టాప్గా సవానా సిటీకి అయితే వచ్చేసాము. ఈ బ్రిడ్జ్ చూడండి, ఏదో పాతకాలం బ్రిడ్జ్లా ఉంది. తర్వాతే అర్థమైంది బ్రిడ్జ్ ఒకటే కాదు, ఇక్కడున్న ప్రతి కన్స్ట్రక్షన్ అన్నీ ఇలాగే ఉన్నాయి ఓల్డ్గా. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇక్కడ ఇదా స్పెషల్ అని. ఇవన్నీ లైక్ లోకల్ టూరిస్ట్ బస్సులు. చాలా రకాలైతే ఉన్నాయి, మనం లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడ ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది కార్ పార్కింగ్. ఏదో ఒక ప్లేస్లో ఫ్రీ పార్కింగ్ ఉంటుంది కానీ అది ఆల్మోస్ట్ ఫుల్ అయి ఉంటుంది. సో మనం పెయిడ్ పార్కింగ్కి వచ్చేసాం. మన నెంబర్ ప్లేట్ ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు రిసిప్ట్ వస్తుంది. పర్ అవర్ ఆర్ పర్ డే ఇంత అమౌంట్ అని ఉంటుంది, లైక్ $10 అలాగా. సో మనం పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి కార్ డాష్ బోర్డ్లో పెట్టేయాలి. ఈ వెనక బస్సు చూడండి, తిరుపతిలో బస్సు లాగా భలే అనిపించినాయి. మనమైతే డాష్ బోర్డ్లో పెట్టేసాం కార్లో. ఇంకా ఇక్కడ మనం ఏమేం టూర్స్ ఉన్నాయి, ఏమేం టికెట్స్, ఎంత ఇవన్నీ చూసుకుందామని వచ్చేసాము. అవన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడ విజిటర్ సెంటర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ పైన ఫ్యాన్ అందుకోవాలంటే నేనైతే ఎన్ని నిచ్చెనలు వేసుకోవాలో ఏమో, అంత హైట్ ఉంది. మరి నాకైతే ఈ కన్స్ట్రక్షన్ అంతా చాలా బాగా నచ్చింది. అంతా ఓల్డ్ థీమ్తో కొత్తగా అనిపించింది. ఇలాంటి విజిటింగ్ సెంటర్స్లో జార్జియా ప్లేసెస్, ఇక్కడున్న స్పెషల్స్ అన్నీ ఆ బుక్లో రాసి ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. ఒక పెద్ద బోర్డే పెట్టారు ఏమేమి ఉంటాయని. మీకు ఇంకో సీక్రెట్ చెప్పనా, అలాంటి బుక్స్లో అప్పుడప్పుడు రైడ్స్కి వాటికి కూడా కూపన్స్ కూడా దొరుకుతాయి. సవానా హిస్టరీ మ్యూజియం అంట, ఏముందో చూసేద్దాం. ఈ ట్రైన్ ఏదో భలే ఉందే. ఈ ట్రైన్ లోపలికైతే మనకు ఎంట్రీ లేదు, అందుకే ఇంకా బయట నుంచి ఫొటోస్ దిగేసాం. ఆ ట్రైన్ పక్క నుంచి ఇంకేటేదో ఎంట్రన్స్ ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే ఇలా బోగీలు కనిపించినాయి. కాల్ 311 ఫర్ సిటీ సర్వీసెస్. ఈ బస్ టూర్స్ ఇవన్నీ మనకెందుకులే అని చెప్పి మేమైతే పర్సనల్గా కార్లో వెళ్ళిపోయాం. ఒక ప్లస్ ఏంటంటే అలా బస్సులో వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ ప్లేస్కి ఏంటి స్పెషల్ అని. ఇంకా అలా టైబీ ఐలాండ్కి వెళ్తుంటే ఈ రివర్ అయితే కనిపించింది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. క్లైమేట్ కూడా చాలా బాగుంది. హైవే మీద క్రాష్ చేస్తే $1,200 అంట. ఇంకా మనం వచ్చేసాం హిస్టారిక్ టైబీ ఐలాండ్ లైట్ స్టేషన్కి. వైజాగ్లో లైట్ హౌస్లు ఇవన్నీ సినిమాల్లో చూశాను కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను లైవ్లో. ఇది కూడా ఓల్డ్ స్టైల్లో భలే అనిపించింది. లోపలికి వెళ్తే కానీ తెలియదు ఎలా ఉంటుందో. ఫీలింగ్ ఎక్సైటెడ్. బయట ఏదో కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. అంత పైకి ఏమన్నా కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎలా చేస్తారో ఏమో. ఓకే, ఇవన్నీ మనకెందుకు, లోపలికి వెళ్ళి చూసేద్దాం. వచ్చేయండి. ఈ లైట్ హౌస్ కొత్త ఒక పెద్ద హిస్టరీనే ఉంది. ఇవన్నీ జార్జియాలో ఉన్న లైట్ హౌసెస్ అంట. మనదైతే 4th టైబీ ఐలాండ్ లైట్ హౌస్. అండ్ హిస్టరీ ఏంటంటే ఇదే ప్లేస్లో 4th లైట్ హౌస్. ఫస్ట్ కట్టినప్పుడేమో మొత్తం వుడ్తో కట్టేసరికి స్టార్మ్ వచ్చినప్పుడు మొత్తం కూలిపోయిందంట. తర్వాత వుడ్ అండ్ స్టోన్తో కట్టారు. ఏదో ఒక టైం మిషన్లో వెళ్తున్నట్టు అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. ప్లీజ్ వాచ్ యువర్ స్టెప్. మొత్తం 175 స్టెప్స్ ఎక్కాలి మనం. క్లైమేట్ కొంచెం చల్లగా ఉన్నా మొత్తం సఫకేటెడ్గా స్వెట్టింగ్గా ఉంది. అండ్ దట్టు ఇదంతా లోపలంతా క్లోజ్డ్ కాబట్టి అసలు గాలే ఆడలేదు. టికెట్ ప్రైసింగ్ వచ్చేసి అడల్ట్స్కి అయితే $12, కిడ్స్కి అయితే ఇంకొంచెం తక్కువ ఉంటుంది. ఇదేదో ఒక ప్రూఫ్ లాగా ఇచ్చారు పైకి వెళ్ళే వాళ్ళకి, రిటర్న్లో మళ్ళీ తీసేసుకుంటారంట. గాలి సరిగ్గా రాదు కాబట్టి మధ్యలో ఇలా విండోస్ పెట్టారు. పర్ ఎవ్రీ 25 స్టెప్స్కి మనం ఇలా ఆగి రెస్ట్ తీసుకోవచ్చు, కొంచెం స్పేస్ ఉంటుంది. ఇప్పటివరకు మనం ఎక్కింది 2 floors, ఇంకా మొత్తం 5 floors. లొకేషన్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. నాకైతే అసలు గాలే ఆడలేదు. మధ్యలో ఇంకా బ్రేక్ తీసుకొని చిన్నగా ఎక్కుతున్నాము. మా హస్బెండ్ నాకంటే ముందు ఎక్కేసి ఇంకా నన్ను ఎక్కిరిస్తున్నారు. అమ్మయ్య, ఫైనల్లీ 175 స్టెప్స్ కంప్లీట్ అయిపోయింది. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించినప్పుడు కూడా ఇంత ఫీల్ అవ్వమేమో హ్యాపీగా. సో పైకైతే వచ్చేసాం. ఇంకా అసలు ఏముంటుంది అనేది చూపిస్తాను. లైట్ హౌస్ అంటే లైట్ ఉండాలి కదా. ఈ పైన లైట్ చూడండి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా నైట్ వ్యూ కూడా బాగుంటుంది, బట్ ఈవినింగ్ వరకే ఇది ఓపెన్లో ఉంటుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు వెనక లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ డే ఓన్లీ టైం లేక ఓన్లీ లైట్ హౌసే కవర్ చేసాము. రేపు మనం ఈ సవానా బీచ్కి వెళ్ళబోతున్నాము. లొకేషన్ అయితే సూపర్ ఉంది. పక్కనే రిసార్ట్స్ అవి ఉన్నాయి. బీచ్లోకి కూడా ఎంట్రన్స్ ఉంటుంది రిసార్ట్స్ నుంచి.
బట్ ప్రైస్ అయితే ఆబ్వియస్లీ ఎక్కువగానే ఉంటుంది. గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ వన్ డేలో కవర్ చేయలేం కాబట్టి మేమైతే ఆ రోజు నైట్ స్టే చేసాము. కార్లు చూడండి ఏవో చీమల్లాగా కనిపిస్తున్నాయి. ఈ ట్రిప్ అయితే నాకు కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే యూఎస్లో ఫస్ట్ బీచ్ ఇది అండ్ ఫస్ట్ టైం లైట్ హౌస్కి కూడా వెళ్ళాను. చాలా బాగుంది. ఇంకా చుట్టుపక్కల చాలా ప్లేసెసే ఉన్నాయి. 3-4 డేస్లో అయితే మొత్తం కవర్ చేసేయచ్చు. ఇంకా మన టైం అయిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం మనం. మీరు చూసిన లైట్ హౌసెస్లో మీకు ఏది ఫేవరెట్ కామెంట్ చేసేయండి. ఇక్కడ మనం ఏది గూగుల్‌లో కూడా చూసుకోక్కర్లేదు. ప్రతిదానికి ఒక బోర్డు ఉంటది. అది చూసుకుంటే సరిపోతుంది. వాటి యొక్క హిస్టరీ మొత్తం తెలిసిపోతది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు ఫోన్‌లోకి రావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియతో సరదాగా. మరి అప్డేట్స్ కావాలంటే ఇలా గంటను కొట్టినట్టు నోటిఫికేషన్ బెల్‌ని కూడా కొట్టాలి మరి. అప్పుడే కదా మేము వీడియో పెడితే మీకు తెలుస్తుంది. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోమని. హియర్ వి గో ద సెకండ్ డే ఆఫ్ సవానా. మనం మెయిన్‌గా వచ్చింది బీచ్ కోసం. కార్ పార్కింగ్ కోసం అయితే చుట్టూ తిరిగి ఫైనల్‌గా ఎక్కడో ఒక చోట పెట్టేసి వచ్చేసాము. పే చేయాలి కాబట్టి పే కూడా చేసేసి కార్ డాష్‌బోర్డ్‌లో పెట్టేసాము. యూఎస్‌లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే గ్రీనరీ. ఏ ప్లేస్‌కైనా వెళ్ళని గ్రీనరీ మాత్రం చాలా బావుంటది. బీచ్‌లో బాగా అలసిపోయిన తర్వాత ఫుడ్ తినడానికి ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఇది కూడా నైట్ వ్యూ చాలా బాగుంది. ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఇలా ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు ఫుడ్ కనుక మీరు క్యారీ చేసుకుంటే హాఫ్ మనీ సేవ్ అయినట్టే. అలా అని చెప్పి ఏం తినకుండా ఉండకూడదు. అక్కడ ఏం స్పెషల్స్ అవైతే కన్ఫర్మ్‌గా ట్రై చేయాలి. మా చిన్ని సెటప్‌తో సవానా బీచ్‌కి అయితే వచ్చేసాము. మా చిన్ని సెటప్‌లో ఏమేమి ఉన్నాయంటే బీచ్ చైర్స్, పవర్ బ్యాంకు, చిప్స్, వాటర్ బాటిల్స్. బీచ్ అంటే మెయిన్‌గా కావాల్సింది సన్ స్క్రీన్, క్యాప్, గాగుల్స్ అయితే మ్యాండేటరీ. ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించలేము. సో అన్ని సేఫ్టీగా తెచ్చుకోవడం బెటర్. మీకు వెనక ఒక సెటప్ కనిపిస్తుంది కదా రూమ్ లాగా. అదేంటిదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీచ్ అన్నాక ఎంజాయ్మెంట్ ఎంత బాగుంటుందో సేఫ్గా జాగ్రత్తగా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అందుకే ఏమన్నా ఇష్యూస్ ఉంటాయా అని చెప్పి అక్కడ లోకల్ కాప్స్ తిరుగుతూ ఉంటారు. థింగ్స్ టు క్యారీ టు బీచ్. మీరు ఇంకా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలంటే అంబ్రెల్లా లాగా కూడా ఉంటుంది కదా. సో అది తెచ్చుకుంటే బెటర్. మీరు ఎండలో ఉన్నప్పుడు ట్యాన్ అయిపోతున్నారా? అయితే వాడండి సన్ స్క్రీన్ లోషన్. ఇదేం ప్రమోషన్ కాదండోయ్, సన్ స్క్రీన్ లోషన్ వాడమని చెప్తున్నాము. ఇంకా మేము కూడా సరదాగా బీచ్లో ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్తే ఇక్కడేమో రాయడానికి ఏం పాసిబుల్ అవ్వట్లేదు పాపం నేమ్స్. ఇంకా నాకెందుకని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇవేం అయ్యే పనులు కనిపించట్లేదే అనుకుంటున్నారు. నీకు నేనున్నా అని చెప్పి పక్షులు కూడా వచ్చి హాయ్ చెప్తున్నాయి. ఇలాంటి ప్లేసెస్లో పక్షులు కూడా చాలా క్యూట్గా అనిపిస్తాయి. బీచ్ అయితే బాగానే ఉంది. బట్ ఆల్మోస్ట్ లైక్ ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. బట్ అక్కడ ప్లెయిన్ సర్ఫేస్ అయితే చాలా బాగుంది గేమ్స్ ఆడుకోవడానికి. ఒక గ్యాంగ్ లాగా వస్తే ఇంకా బాగా చిల్ అవ్వచ్చు. వాలీబాల్ ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారు అందరు అక్కడ. ఈ గాగుల్స్ పెట్టుకోవడం వల్ల చాలా హాయిగా అనిపించింది. ఎందుకంటే తెలియకుండా చాలా ఎండ ఉంది. ఈ చుట్టుపక్కల ఇంకా చాలా బీచెసే ఉన్నాయి. డౌన్ టౌన్ వీడియో అయితే మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ఇందాక మీకు వెనక చూపించిన రూమ్ గురించి చెప్తా అని చెప్పాను కదా. అదేంటంటే అక్కడ నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఎవరేమన్నా ఇష్యూస్లో ఉన్నా లేకపోతే ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ వాళ్ళు వెంటనే ఇలాగ రెస్క్యూ బోట్ తీసుకొని హెల్ప్ చేస్తారు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్లాగ్ కూడా ఎగురుతుంది. ప్రెజెంట్ మనకి గ్రీన్ ఫ్లాగ్ ఉంది. ఒక్కో కలర్కి ఒక్కో మీనింగ్ ఉందన్నమాట. చూడండి గ్రీన్ అయితే లో హజార్డ్, సో మనం సేఫ్. రెడ్ అయితే హై హజార్డ్, ఎల్లో అయితే మీడియం హజార్డ్. అలా ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది. బేస్డ్ ఆన్ దట్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు లైక్ హెవీ వేవ్స్ వచ్చినప్పుడు రిస్క్ కాబట్టి అలాంటప్పుడు ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరో మన కోసం బోట్ పంపించినట్టున్నారు. మేము రాము అని చెప్పేసరికి వెళ్ళిపోయారు. బీచ్కి వచ్చేసరికి మా హస్బెండ్ స్టైల్ చూడండి. నార్మల్ స్పెట్స్ తీసేసి గాగుల్స్ పెట్టుకొని పోజిస్తున్నారు. ఇట్స్ టైమ్ టు ప్యాకప్. ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ ఆ ట్రాఫిక్కి ఎప్పటికో వెళ్తాం ఇంటికి. అలా అని చెప్పి అన్నీ ఇలా వదిలేసి వెళ్ళిపోకూడదు. ఈ ప్లేస్లన్నీ నీట్గా ఉంచాలి కాబట్టి అంతా ట్రాష్ క్లీన్ చేసేసి ట్రాష్ క్యాన్లో వేసేయాలి. ఇంకా మన బీచెస్ అన్నీ మడత పెట్టుకొని అన్నీ లగేజ్ తీసుకొని బయలుదేరిపోతున్నాం. ఓవరాల్గా నా బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మీరు ఫుడ్ కూడా ఇక్కడికి తెచ్చుకొని తినొచ్చు చక్కగా కింద కూర్చొని. మనకి ఎండంటే ఎంత చిరాకో అమెరికన్స్కి అయితే ఎండ అంటే అంత ఇష్టం మరి. ఎప్పుడు ఎండలో కూర్చోమన్నా కూర్చుంటారు వాళ్ళైతే. సో ఇంకా మనం ప్యాకప్ చేసుకున్నాం కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం. దీని పేరు టేలర్ స్ట్రీట్. బీచ్లో కొన్ని ప్రొహిబిటెడ్ కూడా ఉన్నాయి. లైక్ పెట్స్ అలో లేదు, ఫైర్ అలో లేదు, అలాంటి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. మనమైతే వీ హ్యావ్ టు ఫాలో దట్ రూల్స్. బీచ్ నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు అయితే ఇలా శాండ్ మొత్తం వేలో ఉంది. ఇదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మనం వీడియోలు తీయడంలో బిజీగా ఉంటే మా హస్బెండ్ అయితే పాపం అన్నీ మోసుకొని వెళ్తున్నారు. బీచ్ రూల్స్ ప్రొహిబిటెడ్. వీటిలో ఏ రూల్ బ్రేక్ చేసినా మనకైతే ఫైన్ ఉంటుంది. సైకిల్స్ అవన్నీ లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి ఇలా బయట స్టాండ్లో పెట్టుకోవచ్చు. ఇదేదో టైబీ ఐలాండ్ మెరైన్ సైన్స్ సెంటర్ అంట. క్లైమేట్ అయితే చాలా హాట్గా ఉంది. ఇక్కడ ఏవో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఓవరాల్గా సవానా బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఓల్డ్ స్టైల్లో
ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ఆ లైట్ హౌస్ అయితే కనిపిస్తుంది. రూల్స్ చూస్తున్నారు కదా, నో పెట్స్ అలౌడ్, నో గ్లాస్, నో లిటరింగ్, నో ఫైర్ వర్క్స్, నో స్మోకింగ్ ఆర్ వేపింగ్. ఇదంతా బీచ్ బయట వ్యూ. బాగుంది ప్లెజెంట్గా. బీచ్లో దొరికే షెల్స్ ఎక్కడైనా మీరు శాండ్లో చూసుంటారు. ఇక్కడైతే డైరెక్ట్గా బయటే ఉన్నాయి. మనం కష్టపడకుండా వాళ్ళే వేసేశారు. ఇంకా మేమైతే లగేజ్ తీసుకొని కార్లో పెట్టడానికి అయితే వెళ్ళిపోయాము. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బీచ్ టాయ్ బారో బాక్స్. బొమ్మలు ఇక్కడ నుంచి బారో చేసి రిటర్న్లో మళ్ళీ ఇక్కడే వేసేసి వెళ్ళిపోవాలి. ఇదేదో బాగుంది కదా. బీచ్ నుంచి అలా బయటికి రాగానే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. ఎక్స్పెక్టింగ్ హెవీ రెయిన్. ఆల్రెడీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే మరి బాయ్. నెక్స్ట్ సవానా డౌన్ టౌన్ వీడియో వస్తుంది. చాలా బాగుంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.